అతను పోలీస్, విధుల్లో ఎంత గనాపాటో తెలియదు గాని ప్రేమ జంటలు అతని పేరు వింటే వణికిపోయేవి. కొందరైతే ఆత్మహత్యలు చేసుకునేంత వరకు వెళ్లారు. ఇంతకీ ఆ కాకి చేసే నీచపు పనులేంటి? ఉన్నతాధికారులు ఎందుకు వేటు వేశారు? ఇతను రామ్మోహన్ రెడ్డి కడప ఆర్మడ్ విభాగంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహించేవాడు. ప్రజలకు సమస్య వస్తే నేనున్నా అని ముందుకు రావాలి, భరోసా ఇవ్వాలి. కానీ అదే ప్రజలకు సమస్యగా మారాడు రామ్మోహన్. ప్రేమ జంట కనిపిస్తే చాలు అరాచకాలకు పాల్పడేవాడు. డబ్బులు ఇస్తావా లేదా అంటూ బెదిరించి మరీ వసూళ్లకు పాల్పడేవాడు రామ్మోహన్. అతని టార్చర్ భరించలేక ఓ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో అరెస్ట్ అయిన రామ్మోహన్ ఇప్పుడు సస్పెండ్ అయ్యాడు. రామ్మోహన్ అరాచకాలు అన్ని ఇన్ని కావు. ప్రేమ జంటలే టార్గెట్ గా పెద్ద మొత్తంలో వసూళ్లకు తెగబడ్డాడు. తన బంధువైన అనిల్ కుమార్ రెడ్డిని పాలకొండలో తన సొంత పనుల కోసం వాడుకున్నాడు. అనిల్ అక్కడికి వచ్చే ప్రేమ జంటల ఫోటోలు తీసేవాడు. ఫోటోలు వాట్సాప్ పంపించే క్రమంలో అవన్నీ నోట్ చేసుకునేవాడు. సేకరించిన మొబైల్ నెంబర్లను రామ్మోహన్ పంపించేవాడు. అక్కడే అసలైన కథ నడిపించేవాడు రామ్మోహన్. అనిల్ ఇచ్చిన నెంబర్లకు వరుస పెట్టి ఫోన్ చేసేవాడు రామ్మోహన్. పాలకొండకు ఎందుకు వెళ్లారో, పక్కనున్న ఫలానా క్యాండిడేట్ ఎవరు, అక్కడ అంతసేపు ఏకాంతంగా ఏం చేశారో లాంటి ప్రశ్నలతో వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేసేవాడు. మ్యాటర్ అంతా బయటకు వెళ్లకుండా ఉండాలంటే అడిగినంత ఇవ్వాల్సిందే అని హుకుం జారీ చేసేవాడు. లేదంటే పేరెంట్స్ కి కాల్ చేసి మ్యాటర్ మొత్తం చెబుతాని బెదిరించాడు. ఇలా ఎంతో మంది దగ్గర నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డాడు రామ్మోహన్. అయితే వేధింపులు తట్టుకోలేక ఓ విద్యార్థిని చనిపోయిందంటే రామ్మోహన్ శాడిజం ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అలాంటి రామ్మోహన్ కి తగిన శాస్తి జరిగింది. ఉన్నతాధికారులు అతన్ని సస్పెండ్ చేశారు.